స్వ అంటే నేను, అస్తు నీలోనే ఉండు, స్వాస్త్రహ్యే అంటే అది అర్థం. యాక్చువల్గా నీలో ఉండటం అంటే ఏంటి? నీవై ఉండటం. మనం నీవు కాకుండా ఉంటాం. మనం అందరం కూడా నీవు కాకుండా ఏంటి? మనసులో ఉండేటటువంటి భావాల వెనకాల పోతూ పోతూ ఉంటాం. కాబట్టి మనం స్వస్థులుగా ఉండట్లేదు. ఎందుకని స్వస్థులుగా ఉండటం లేదు? మనకి ఉన్నది కడుపు నిండా ఉన్నా అది చాలనట్టుగా అనిపిస్తుంది. ఒంటి నిండా బీరువా తెరిచినా బట్టలు ఇట్లా కింద పడిపోతూ ఉంటాయి, అయినా మనకి అది చాలనట్టుగా అనిపిస్తుంది. ఇంటి నిండుగా వస్తువులు ఉన్నా అది చాలనట్టుగా అనిపిస్తుంది. అట్లాగే మనం ఎంత పేరు ప్రఖ్యాతులు గాంచినా, ఎందుకు పేరు ప్రఖ్యాతులు? రాజులు పెద్ద పెద్ద యుద్ధాలు చేశారు వాళ్ళకున్న రాజ్యాలు చాలక. ఎంతోమందిని, అశోకుడు కదా అదే కదా, ఎంతోమందిని చంపించారు వాళ్ళ యొక్క కీర్తికాంక్ష కోసమని. సో అట్లాగే వాళ్ళందరూ ఎందుకు ఆ పనులు చేశారు? వాళ్ళంతా స్వస్థులు కారు, స్వస్థత లేదు వాళ్ళ దగ్గర. అదే బుద్ధుడు ఏం చేశాడు? మొట్టమొదట్లో ఇదంతా అది చూసి, సో వీళ్ళంతా స్వస్థులుగా లేరని చెప్పేసి అన్నీ వదిలేసినప్పుడే మనం స్వస్థులుగా అవుతామని చెప్పి బుద్ధుడు చెప్పాడు. అందుకని భార్య పిల్లలు మొత్తం వదిలేసి సన్యాసం చేసేసాడు. సరే, అది ఇంకా తర్వాత స్టెప్పు. అది మనం ఇప్పుడే, మీరు ఎవరు భయపడకండి, ఎవరు సన్యాసాలు తీసుకోకల్లా, ఎవరు పెళ్ళాలను వదలక్కల్లా. ఫస్ట్ అట్లా అనగానే మనకు అదో భయం వేస్తుంది, అదేమీ కాదు. అయితే స్వస్థ అంటే స్వస్థుడుగా ఉండటం అంటే స్వ అస్తి, నేను ఉన్నాను, నాలో నేను ఉన్నాను. నాలో నేను ఉన్నాను కానీ నా మనసులో నేను లేను. మనసులో ఉన్నాం అనుకో, మనసు వెనకాల వెళ్ళి అది కావాలి ఇది కావాలి ఎదిగో లేనిదంతా ఊహిస్తూ ఉంటుంది మనసు. సో మనసులో కాదు, అదేంటి నీ యొక్క సోల్ అంటే ఆత్మలో సంస్థితుడివై, ఆత్మ సంస్థితుడివై ఉన్నప్పుడు స్వస్థుడు అంటారు అనమాట.